హైదరాబాద్ రాజ్ వారాసిగూడ దగ్గర మన గణపతి షో చూసాం కదా, లేజర్ షో చూసిన తర్వాత ఇప్పటి వరకు నేను హైదరాబాద్లో చూసిన అన్ని గణపతిలో ఏది తక్కువ కాదు, దేనికదే సూపర్. బట్ ఇది అన్నిటికన్నా బెస్ట్ నిలిచిందని చెప్పొచ్చు. మరి ఇంత ఎఫర్ట్స్ వీళ్ళ టీం పెట్టారు కదా, ఒకసారి వాళ్ళ టీం అసోసియేషన్ టీం ఏంటి అండ్ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు వన్ ఆఫ్ ది మెంబర్ సందీప్ మన ముందు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం. హలో సందీప్ గారు, హౌ ఆర్ యూ? నమస్తే అండి. సో అసలు ఇంత ఎఫర్ట్స్ అసలు గణపయ్యని పెట్టి వెనకాల లేజర్ షో వేయడం ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్లీ మాది గోల్డెన్ జూబ్లీ ఇయర్. సో గోల్డెన్ జూబ్లీ ఇయర్ పురస్కరించుకొని మేము ఒక ముందు నుంచి ప్లాన్ చేస్తున్నాం ఒక 1 year నుంచి. బేసిక్గా కాన్సెప్ట్ వచ్చేసి వన్ ఆఫ్ అవర్ మెంబర్ రోహిత్ అని ఆయన కాన్సెప్ట్ ఆలోచించి దీని మీద వర్కౌట్ చేసినాము అందరం టీమ్గా. సో బేసికలీ ఆయన బ్రెయిన్ చైల్డ్ మా ఫ్రెండ్. సో దాని మీద అందరం వర్కౌట్ చేసి కలెక్టివ్గా 50 years అని గోల్డెన్ జూబ్లీ ఇయర్ మేము 3rd generation అనమాట. సో దానివలన ఏదైనా డిఫరెంట్ చేయాలి. సో మేము ఫర్ ఎగ్జాంపుల్ కార్గిల్ వార్ అయినప్పుడు మేము కార్గిల్ సెటప్ వేసినాం. సో ఇప్పుడు దీని తర్వాత మా గోల్డెన్ జూబ్లీ ఇయర్ కాబట్టి మన క్రియేటివ్గా చేయాలి, కొంచెం యూనిక్గా చేయాలి అని చెప్పేసి ఎప్పుడు బాంబే పూణే అని అనుకుంటాం, మేము హైదరాబాద్లో కూడా ఏదైనా క్రియేట్ చేయాలి అని చెప్పేసి వినాయకుడే కాకుండా కొంచెం ఈ సెటప్ చేస్తే బాగుంటుంది అనేది ఆలోచనతోనే ఈ లేజర్ మ్యాపింగ్ చేయడం జరిగింది. ఓకే, సూపర్. అసలు యాక్చువల్లీ మొత్తం వినాయకుడు అందరు ఈ మధ్య కాలంలో మెల్లమెల్లగా అందరూ వినాయక చవితి అంటే నార్మల్ వినాయకుడిని పెట్టడమే కాకుండా కొత్త కొత్త థీమ్స్ తీసుకొస్తున్నారు. సో అలా మీ థీమ్ ద్వారా అందరినీ అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? దిస్ ఈజ్ లైక్ హైదరాబాద్ ఫస్ట్ ఎవర్ లేజర్ మ్యాపింగ్ షో అనమాట. సో మేమే తీసుకొచ్చాం హైదరాబాద్కి. సో దట్స్ ఆర్ యూనిక్ థింగ్. సో దాని వలన లేజర్ వేస్తారు, లైట్స్ పెడతారు, వివిధ రకాల బాజాలు మేళాలు అని పెడతారు, షో ఆఫ్ చేస్తారు. కానీ ఇది సంథింగ్ రియాలిటీ, అంటే రియల్గా వినాయకుడు ఇక్కడ ఉన్నట్టు, రియల్ వినాయకుడు ఉన్నట్టు ఇక్కడ. అంటే వినాయక చవితి అని అంటే అందరికీ ఇష్టమే, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. సో అది పబ్లిక్కి దగ్గర చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఇది ఆలోచించి తీసుకురావడం జరిగింది. సూపర్. అండ్ ఆల్మోస్ట్ 5 minutes అబౌవ్ షో అనుకుంటా కదా ఇది? 13 minutes మొత్తం టోటల్ 13 minutes షో. ఓకే ఓకే, సూపర్. అసలు 13 minutes షో ఒక మినీ మూవీ చూపించారు మీరు అందరు. బట్ ఇది ఒక్కసారి మీరు ట్రయల్ అంతా కన్ఫర్మ్ అవ్వాలంటే గణేశుడి విగ్రహం స్టైల్ కానీ మళ్ళీ మీదంతా మీరు ఎలా చేసుకున్నారు? సో ఇది మేము ఆల్రెడీ వినాయకుడిని దాని ప్రకారంగా వాళ్ళు లేజర్ షో చెప్పినట్టుగా మేము దాని ప్రకారం వినాయకుడిని కస్టమైజ్ చేయించుకున్నాము. సో దాని ప్రకారము వినాయకుడిని చేసాము. దాని తర్వాత దీని సెటప్, దీని ట్రయల్ అంతా జరిగింది. ఓకే, ట్రయల్ ఎన్నిసార్లు జరిగి మళ్ళీ ఫెయిల్ అవ్వడం? ఫెయిల్ అవ్వడం అంటే ఏం జరగలేదు. సో ప్రాపర్ ప్లానింగ్ తోని వాళ్ళు ప్రోగ్రామర్స్, డిజైనర్స్ వాళ్ళు ప్రాపర్ వచ్చి ఇక్కడ ఉండి ఒక 4 days మొత్తం సెట్ చేసుకొని లెన్స్ అవన్నీ తీసుకొని మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వాళ్ళు డిజైన్ చేసి ఫస్ట్ చేశారు. తర్వాత 2-3 times ట్రయల్ అయింది. ఫైనలీ వినాయక చవితి రోజు స్టార్ట్ చేసాం. ఓకే, హైట్ ఇవన్నీ కూడా మీరు ఎట్లా ఫిక్స్ చేసుకున్నారు? హైట్ అనేది నార్మల్ హైటే. సో వాళ్ళు ఏం మాకు హైట్ కన్స్ట్రెంట్స్ ఏం పెట్టలేదు, స్టాండర్డ్ హైట్, దీనికంటే పెద్ద పెడతాం మేము. సో ఏంటంటే కొంచెం వైర్స్ అవన్నీ చూసుకొని మండపం సెటప్ చేసుకొని వాళ్ళ డైమెన్షన్స్ ప్రకారం మేము దాన్ని కస్టమైజ్ చేస్తాం. క్లోజ్డ్ ఉండాలి కాబట్టి చేస్తాం. ఇప్పుడు మన వినాయక ఎన్ని ఫీట్స్ వినాయక? ఇప్పుడు ఇది వచ్చి 16 feet వినాయకుడు. సో మేము ఇంకా అది లేజర్ దాని వలన మేము వెనకాల ఆర్ట్స్ తీసేసాం అనమాట. లేజర్ వాళ్ళ డిజైన్ ప్రకారం వస్తుందని చెప్పేసి దాని వలన ఇది పాసిబుల్ అయింది. ఓకే, మరి ఈసారి వినాయకుడు లేజర్ షో తోటి మొత్తం ఈసారి హైదరాబాద్లో మీరు ఒక బెస్ట్ అని నిరూపించుకున్నారు ఎట్ ద ఎండ్. అయితే మరి లడ్డు విషయానికి వస్తే మరి ఈసారి వేలం పాట ఎవరు పాడబోతున్నారు, ఎలా ఉండబోతుంది? లడ్డు వేలం పాట ఎవ్రీ ఇయర్ గత 5 years నుంచి నడుస్తుంది, కోవిడ్ వదిలేస్తే. లాస్ట్ ఇయర్ 3,15,000కి లడ్డు కొన్నారు. సో ఎన్ని కేజీస్ ఉన్నది లడ్డు వచ్చేసి 21 kgs. ఇప్పుడు కూడా 21? ఓకే, 21. ఈసారి మరి ఎగ్జైటింగ్ ఉందా మీకు? ఆఫ్ కోర్స్ మేము ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎవ్రీవేర్ వీఆర్ ట్రెండింగ్. సో ఆఫ్ కోర్స్ మాకు డిమాండ్ ఉంటుంది. సో పీపుల్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్. సో ఇక్కడ 50 years అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత అంటే 50 years ఇస్ నాట్ ఎ జోక్, కంటిన్యూటీ. సో దాని వలన ఇది పాసిబుల్ అయింది. అంతా ఇదంతా కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్. ఓకే, నెక్స్ట్ అన్నదానం ఇదంతా కూడా ఎలా ప్లాన్ చేయబోతున్నారు? అండ్ నెక్స్ట్ నిమజ్జనం కూడా వీటన్నిటిని కూడా ఎలా జరపబోతున్నారు? అన్నదానం మాకు ఎవ్రీ ఇయర్ నిమజ్జనం ముందు రోజు ఉంటుంది. మధ్యాహ్నం చాలా ఒక 2,000-3,000 మెంబర్స్కి మేము అన్నదానం చేస్తాం ఎవ్రీ ఇయర్. సో ఇది అసోసియేషన్ కాబట్టి అందరూ టీమ్ ఎఫర్ట్, కలెక్టివ్గా ఎఫర్ట్ ఉంటుంది కాబట్టి సో ఇది ఒక ప్రాసెస్ తోనే అవుతుంది అనమాట. ఓకే, సూపర్. అండ్ ఫైనల్ గా నెక్స్ట్ థీమ్ ఏమన్నా ముందే ఆల్రెడీ అనుకున్నారా? ఇట్స్ గోయింగ్ ఆన్ నౌ.
విల్ జస్ట్ థింక్ ఆఫ్టర్ నిమజ్జనం. సూపర్. అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇదొక పండుగ అందరూ చేసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం కాంపిటీషన్ ఉంటుంది, బట్ హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది. అందరూ ఇక్కడ ఆల్రెడీ చూడండి ఫ్యాన్స్ రెడీ అయిపోయారు మన వినాయక షో కోసం అని. మనం లేట్ చేస్తే ఇంకా మనల్ని ఊరుకోరు. అండ్ మీకు ది బెస్ట్ అనిపించి ఉంటుంది కదా. సో ఇది మనం చాలా పిక్డ్గా తీసుకొని యూనిక్గా బాగున్నాయి, హైట్ బట్టి కానీ, షో బట్టి కానీ, లేకపోతే థీమ్ బట్టి కానీ బాగున్న వినాయక విగ్రహాలన్నీ ఇప్పుడు మీకు చూపించాం కదా. సో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కమెంట్ చేయండి. వెంటనే లేట్ చేయకుండా నిమజ్జనం అవ్వక ముందుకే మీరు ఈ లొకేషన్స్ అన్నిటికీ వెళ్ళి ఆ వినాయకులను దర్శించుకోండి. అండ్ హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్ అందరికీ.